యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఇప్పుడు గమనించండి, ఆయన ఇచ్చే మాట ఎక్కడికి వెళ్ళి చేరాలి? ఇప్పుడు అంతరింద్రియంలోకి వెళ్ళి జొచ్చుకోవడం అంటే దూరుకుని వెళ్ళిపోవడం. ఏమని అర్థం? దూరికి వెళ్ళిపోవడం. నువ్వు కాదన్నా అవునన్నా వెళ్ళాల్సింది లోపలికి. అంటే నీ హృదయాలు ఇక్కడ ఎలా ఉండాలి అంటే, దైవ సేవకుడి నోట్లో వచ్చే మాట దేవుని వాక్కు కనుక ఆ వాక్కు నిన్ను బాగు చేస్తుంది, ఆ వాక్కు నీకు జ్ఞానం ఇస్తుంది, ఆ వాక్కు నిన్ను భద్రపరుస్తుంది, ఆ వాక్కు నీకు జ్ఞాన ఆత్మను అందిస్తుంది, ఆ వాక్యే నువ్వు పడిన గుంటలో నుంచి బయటికి తీస్తుంది. 107:20 చదవండి. కీర్తనల గ్రంథం 107:20 వచ్చును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసును, వారు పడినటువంటి గొంతుల నుండి ఆయన వారిని విడిపించును. హల్లెలూయా. ఇప్పుడు మనం పడిపోయినటువంటి బాధ, మన బలహీనత, మన రోగం, మన బాధ, మన పరిస్థితిని బయటికి లాగాలంటే ఇప్పుడు ఏం కావాలా? నీ హృదయ అంతరింద్రియాలను